గౌతి టెస్ట్లో భారత్కు దక్షిణాఫ్రికా 549 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది. రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లకు 260 పరుగుల దగ్గర దక్షిణాఫ్రికా డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా 288 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇక తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా 489 పరుగులు, భారత్ 201 పరుగులు చేశాయి. గౌతి టెస్ట్లో భారత్కు దక్షిణాఫ్రికా 549 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది. రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లకు 260 పరుగుల దగ్గర దక్షిణాఫ్రికా డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా 288 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇక తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా 489 పరుగులు, అలాగే భారత్ 201 పరుగులు చేశాయి. గౌతి టెస్ట్లో భారత్కు దక్షిణాఫ్రికా 549 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా స్పోర్ట్స్ అనలిస్ట్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. చంద్రశేఖర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. యా సో ఈ లక్ష్యాన్ని మన వాళ్ళు ఛేదించగలరంటారు? ఇట్స్ ఇంపాసిబుల్ టాస్క్. లక్ష్యాన్ని ఛేదించడం అనేటువంటిది ఇట్స్ ఇంపాసిబుల్ టాస్క్. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటిది ఓన్లీ 18 ఓవర్స్, టుమారో 90 ఓవర్స్, హార్డ్లీ 109 ఓవర్స్, more than 5 runs per over టెస్ట్ క్రికెట్ లో చేయడం అనేటువంటిది ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్. ఓన్లీ థింగ్ ఈస్ మన వాళ్ళ క్యారెక్టర్ విల్ బి ఇఫ్ దే కెన్ సక్సెస్ఫుల్లీ ఎండ్ ద గేమ్ విత్ ఎ డ్రా మోర్ దాన్ ఎనఫ్. అంటే గెలిచినంత ఇది ఈ వికెట్ మీద ఈ సందర్భంలో కాబట్టి గెలవటం అనేటువంటిది దట్ ఈస్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఎందుకంటే ఈ టెస్ట్ క్రికెట్ జట్టు బ్యాటింగ్ ప్రదర్శనకు సంబంధించి అయితే తీవ్ర విమర్శలు అయితే ఎదురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది కదా, దీనికి సంబంధించి మీరే అంటారు? నిజంగానే ఎందుకో షార్ట్ సెలక్షన్ చాలా చాలా పూర్ ఉంది. పర్టికులర్ గా రైట్ ఫ్రమ్ క్యాప్టెన్సీ చేస్తున్నటువంటి స్టాండింగ్ క్యాప్టెన్ రిషబ్ పంత్ నుంచి కూడా అందరూ షార్ట్ సెలక్షన్స్ లో చాలా ఇదయ్యారు, విఫలం చేశారు. ఇప్పుడు ఒక్కటే ఇది క్రికెట్ పిచ్ కాదు, ఇది ఒక ఏదో రోడ్డు మీద మేము ఆడుతున్నట్టుగా ఉంది అని కుల్దీప్ యాదవ్ చెప్పొచ్చు కదా. బట్ అదే రోడ్డు మీద మరి వాళ్ళు అంత స్కోర్ చేశారు కాబట్టి క్లోజ్ టు 500 ఇన్ ది ఫస్ట్ ఇన్నింగ్స్ ఈవెన్ యాక్చువల్ గా డిక్లేర్ చేశారు కాబట్టి, కానీ అదర్వైజ్ డెఫినెట్ గా దే విల్ గో ఫర్ అనదర్ 100 runs మినిమం యాడ్ చేసి ఉండేటువంటి వాళ్ళే. కాబట్టి అట్లాంటి వికెట్ మీద పాకులు వెతుక్కోకుండా షార్ట్ సెలక్షన్ లో ఎక్కడ లోపమైంది అనేటువంటి దాన్ని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగానే ప్రతి బ్యాటర్ ఎక్సెప్ట్ దట్ జైస్వాల్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో జైస్వాల్ ని మినహాయిస్తే కనుక ఎవరు కూడా షార్ట్ సెలక్షన్ సరైనటువంటిది. ఆఫ్ కోర్స్ ఐ కెన్ అగ్రీ డెఫినెట్ గా నితీష్ కుమార్ ది అన్ఫార్చునేట్ అన్ప్లేయబుల్ డెలివరీ ఉంది, దట్స్ ట్రూ. బట్ మిగిలిన వాళ్ళు అంటే ఫస్ట్ టెస్ట్ ని దృష్టిలో పెట్టుకొని స్పిన్ ఆటం మీద కాన్సన్ట్రేట్ చేసినట్టున్నారు, కానీ బౌన్సీ ట్రాక్ మీద ఎట్లా బ్యాటింగ్ చేయాలనేటువంటిది ప్రాక్టీస్ చేసినట్టుగా కనపడలేదు మన వాళ్ళు. అన్ఫార్చునేట్ గా ఏంటంటే ఇండియన్ వికెట్స్ అన్ని కూడా మోర్ ఆర్ లెస్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ ఉండటం అనేటువంటిది. సో బౌన్సీ ట్రాక్ ని చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతోంది. కాకపోతే అందుకనే బీసీసీఐ టేకిన్ ఏ గుడ్ డెసిషన్, మీకు బౌన్సీ ట్రాక్ కంపల్సరీ ఉండాలి ప్రతి వెన్యూలో కూడా అనేటువంటి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. కాబట్టి లెట్ us hope at least ఫ్యూచర్ లో ఇండియన్ బ్యాటింగ్ విల్ బి ఇంప్రూవ్డ్ అనే బౌన్సీ ట్రాక్స్. అంటే కొంతమందికి అవకాశం ఇస్తే కనుక టీమిండియా బ్యాటింగ్ లైనప్ కి కొత్త బలం చేకూరుతుంది. సో అసలు ఈ బ్యాటింగ్ కి అసలు ఎవరు ఎనర్జీ ఇస్తారు అనే దాని మీద ఒక ప్రశ్న కూడా వస్తుంది కదా సార్? మీరు అన్నది కరెక్టే, గానీ అంటే ఒక్కటి ఇప్పుడు ఇప్పుడు ఉన్న దాంట్లో యాక్చువల్ గా ఎటువంటి కండిషన్ మీద సరే నిలబడి ఆడగలిగినటువంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు. రాహుల్ అండ్ నెంబర్ 2 ఇస్ శుభ్మన్ గిల్. అన్ఫార్చునేట్ గా శుభ్మన్ గిల్ స్టిఫ్ నెక్ దాంతో అతను అందుబాటులో లేకుండా పోయాడు. సో కాబట్టి డెఫినెట్ గా రాహుల్ షుడ్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ అలాంగ్ విత్ హిమ్. యాక్చువల్ గా డ్రూ వికెట్ కీపర్ అయినా కూడా అతని స్పెషలిస్ట్ బ్యాటర్ గా టీమ్ 11 లో ఉన్నాడు అంటే కనుక హీ హ్యాస్ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. సో డ్యూరెల్ కూడా వచ్చినటువంటి ఆపర్చునిటీని మిస్ చేసుకున్నాడనే చెప్పాలి. సో దాన్ని సందర్భాల్లో వాళ్ళకి వచ్చినటువంటి అవకాశాన్ని ఎలా ఫర్ ఎగ్జాంపుల్ కుల్దీప్ యాదవ్ ఎంత కాన్సన్ట్రేషన్ గా ఎంత డెడికేటెడ్ గా బ్యాటింగ్ చేశాడో చూసాం మనం. ఈవెన్ యాక్చువల్ గా డబుల్ చేస్తున్నా కూడా బ్యాటింగ్ ఆర్డర్ లో
సరైనటువంటి స్థిరత్వం లేకపోయినా కూడా వాషింగ్టన్ సుందర్ ఎంత పట్టుదలతోటి బ్యాటింగ్ చేశాడు అనేటువంటిది చూసాం మనం. సో కాబట్టి ఆ రకమైనటువంటి కమిట్మెంట్ అంటే నెంబర్ 9, 10, 11 ఉన్నటువంటి కమిట్మెంట్ టాప్ ఆర్డర్ కి లేకపోవటమే ఈ రోజున ఈ సెకండ్ టెస్ట్ లో మనం ఉన్నటువంటిది. న్యూజిలాండ్ మీద వైట్ వాష్ అయినప్పుడే చాలా ఫీల్ అయ్యాం, ఫస్ట్ టైం ఇండియాలో ఈ రకంగా అయినటువంటిది అనేటువంటిది. నౌ అగైన్ ఇండియన్ ఫ్యాన్స్ ఆర్ రెడీ టు రిసీవ్ దట్ సెకండ్ వైట్ వాష్ అనే హోమ్ సాయి. సార్ వాళ్ళ బ్యాటింగ్ తీరు చూస్తే గనక చూసాం కదా, 180 బంతుల్లోనే 9 4లు, ఒక 6 కొట్టిన పరిస్థితి కనిపిస్తోంది. ట్రిస్టన్ స్టెప్స్ ఇలాంటి వాళ్ళు. సో వాళ్ళని ఎలా చూడాలంటారు, ఆ టీంని ఎట్లా? అంటే ఒకటి ఇక్కడ 2 డిఫరెంట్ ఇది మీరు చూడాల్సినటువంటిది. నో డౌట్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో కూడా చాలా బాగా ఆడారు, పర్టికులర్ గా యాన్సేన్ రియల్ గా చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. దట్స్ ట్రూ. బట్ సెకండ్ ఇన్నింగ్స్ విషయానికి వచ్చేటప్పటికి స్టబ్స్ ని మనం కంపేరిటివ్ గా తీసుకొని ఒక బెంచ్ మార్క్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అప్పటికే వాళ్ళు 288 రన్స్, క్లోజ్ టు 300 రన్స్ మార్కెట్ అంటే వాళ్ళకి లీడ్ రావడం అనేటువంటిదే దట్ ఇస్ అ బిగ్ బూస్టర్. సో ఆ తర్వాత ఏంటంటే ఇంత సెకండ్ ఇన్నింగ్స్ సౌత్ ఆఫ్రికా విషయానికి వచ్చేటప్పటికి గోపర్ కిల్. సో నో బ్యాగేజ్ ఈస్ క్యారింగ్ ఫర్ దెమ్. సో కాబట్టి ఫ్రీ హ్యాండ్స్ ఆడారు. స్టబ్స్ ఈవెన్ మనకి తెలిసినటువంటిదే మోర్ ఆర్ లెస్ ప్యూర్లీ T20 బ్యాట్స్మెన్. సో అట్లాంటిది అతనికి ఎప్పుడైతే కిల్లింగ్ లైసెన్స్ ఇచ్చారో ఇంకా డెఫినెట్ గా డిఫరెంట్ బ్యాటింగ్ చేస్తారు. అదే ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో మనం చూసినటువంటిది. సో దాన్ని మనం కంపేర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ వెన్ దే వర్ సేఫెస్ట్ జోన్ దే ప్లేడ్ నేచురల్ గేమ్. అండ్ మోర్ ఆర్ మనకి తెలిసినటువంటి సేనా కంట్రీస్ లో బౌన్సీ ట్రాక్స్ ఉంటాయనేటువంటిది. సో కాబట్టి ఇలాంటి వికెట్ మీద వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేస్తారు. మనం దాన్ని ప్రాక్టీస్ చేయాలి అనేటువంటిది ఇప్పుడు ఈ సిరీస్ ద్వారా మనకి తెలిసినటువంటి గుణపాఠం ఏంటి అంటే కనుక పర్టికులర్ గా బౌన్సీ ట్రాక్స్ మీద బౌన్సర్స్ ని ఎలా ఫేస్ చేయాలి అనేటువంటి దాన్ని ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇండియన్ బ్యాటింగ్ లైనప్ అనేటువంటిది. ఇట్ మేడ్ ఇట్ వెరీ క్లియర్ త్రూ దిస్ సిరీస్. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ అనాలిసిస్ అందించినందుకు. చంద్రశేఖర్ గారు, థ్యాంక్ యూ.